హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్. చాద్ దేశ ప్రధానమంత్రిగా సక్సెస్ మస్రా స్థానంలో కొత్తగా 2024లో నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అల్లామయే హలీనా గారు ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విడియా కంపెనీతో పోటీ పడేందుకు ఇంటెల్ సంస్థ విడుదల చేసినటువంటి కృత్రిమ మేధస్సు చిప్ పేరు ఏమిటి అంటే గాడి 3 అనేది ఎన్విడియా కంపెనీతో ఇంటెల్ సంస్థ విడుదల చేసినటువంటి కృత్రిమ మేధస్సు చిప్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటీసీ ఇన్ఫోటెక్ సంస్థ ఒక ప్రత్యేక క్లౌడ్ కన్సల్టింగ్ సంస్థను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సంస్థ ఏది అంటే బ్లేజ్ క్లాన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డొమినికన్ రిపబ్లిక్ దేశానికి అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి 2024లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? డొమినికన్ రిపబ్లిక్ దేశానికి అధ్యక్షుడిగా రెండవసారి 2024లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే లూయిస్ రొడాల్ఫో అబినాడర్ కరోనా గారు ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాకిస్తాన్ దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ వ్యవస్థ పేరే ఏమిటి? పాకిస్తాన్ దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ వ్యవస్థ పేరేమిటి అంటే ఫతా-2. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లోని ఏ డైరీ బ్రాండ్ 2024లో T20 ప్రపంచ కప్ పోటీలలో స్కాట్లాండ్, ఐర్లాండ్ క్రికెట్ జట్లను స్పాన్సర్గా చేస్తుంది? అది ఏది అంటే నందిని డైరీ బ్రాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024-2026 మధ్యకాలానికి కొలంబో ప్రాసెస్ వేదిక అధ్యక్ష స్థానంలోకి ఏ దేశం వచ్చింది? 2024-26 మధ్యకాలానికి కొలంబో ప్రాసెస్ వేదిక అధ్యక్ష స్థానంలోకి ఏ దేశం వచ్చిందంటే భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ. మెక్సికో దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా 2024లో ఎన్నికైన వ్యక్తి ఎవరు? మెక్సికో దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా 2024లో ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే క్లౌడియా షీన్ గారు ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సియాంగ్ లోయలో 2024 జూన్లో కొత్తగా కనుగొన్నటువంటి చీమ జాతి ఏది అంటే ట్రెక్కిన నీల అనే చీమను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్రీయ ఈ పుస్తకాలయ పేరుతో డిజిటల్ గ్రంథాల వేదికను ఏర్పాటు చేసేందుకు ఏ సంస్థతో 2024లో అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది? అది ఎలా అంటే భారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అది అక్షరాస్యత విభాగం కలిసి ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దేంతో అంటే నేషనల్ బుక్స్ ట్రస్ట్తో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గోవా ఫెస్ట్ 2024లో మస్కట్ ఏది? గోవా ఫెస్ట్ 2024లో మస్కట్ ఏదంటే ఊసరవెల్లి. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది? అది ఏ ప్రభుత్వ రంగ సంస్థకు? భారత ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ సంస్థకు నవరత్న హోదా అనేది ఇవ్వడం జరిగింది అంటే భారత పునర్వినియోగ విద్యుత్ అభివృద్ధి ఏజెన్సీ. భారత పునర్వినియోగ విద్యుత్ అభివృద్ధి ఏజెన్సీకి నవరత్న హోదా ఇవ్వడం జరిగింది, IREDA. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.